హాయ్ హలో అండి. మీరు ఎప్పటి నుండి అడుగుతున్న బిర్యానీ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇది నా స్టైల్ బిర్యానీ. చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ లేకపోతే బిర్యానీ చేయలేము, ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తోనే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే బిర్యానీ స్మెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలంటే బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అదే ఆయిల్ మళ్ళీ బిర్యానీలో వాడాలి. కొంతమంది బిర్యానీ చేయడానికి భయపడతారు, బయట రెస్టారెంట్ టేస్ట్ వస్తుందో లేదో అని. అంతకంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది మనం చేయాలనుకుంటే. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు బిర్యానీ చేయడము. నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ఎవరైనా కుక్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ ప్రాసెస్ లోనే చేస్తా, ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఇప్పుడు నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ 1 kg రైస్ 1 kg చికెన్ తో చేస్తున్నా అండి. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ఒక 1 hour ముందే బియ్యం నానబెట్టుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టిన. బిర్యానీ చేయాలంటే చికెన్ ముక్కలు పెద్దగా ఉండాలి. కేజీ చికెన్ తీసుకున్నా నేను ఇక్కడ. ఈ చికెన్ ని మంచిగా ఫ్రెష్ గా వాష్ చేసుకోవాలి. ఈ పచ్చి చికెన్ లో సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. నార్మల్ చికెన్ వండుకున్నా కూడా అట్లనే సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. 2 times మంచిగా వాష్ చేసి ఈ వాటర్ అన్ని తీసేయాలి, లేదంటే చికెన్ స్మెల్ వస్తుంది. చికెన్ లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 15 minutes పక్కన పెట్టుకుంటే ముక్క చాలా సాఫ్ట్ గా అవుతుంది. నార్మల్ చికెన్ వండుకున్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను అట్లా ఏం చేయలేదు, ఎందుకంటే బిర్యానీకి మ్యారినేట్ చేస్తాం కదా. చికెన్ ని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని పోవడానికి ఇలా హోల్స్ ఒక గిన్నెలో వేసుకున్న చికెన్ ని చూడండి. ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. నేను ఎట్లా చేస్తున్నా ఏంది అనేది. బిర్యానీ కుక్ చేసే గిన్నెలోనే చికెన్ మ్యారినేట్ చేస్తున్నా చూడండి. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటన్నింటిని అయితే మంచిగా నీట్ గా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నేను బిర్యానీ చేయాలంటే బయట నుండి ఓల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అని కొనుక రావాల్సిన అవసరమే లేదు. నేను ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసిన కదా, ఆ మసాలాతోనే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తా. చికెన్ లో పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ ఓల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నా చూడండి. బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే చికెన్ కి అంత గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇంకా పసుపు కలర్ కి సరిపోయేంత వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఏ కర్రీలో అయినా పసుపు తక్కువ వేసుకుంటే ఆ కర్రీ అస్సలు కలర్ఫుల్ గా ఉండదు. ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తోనే బిర్యానీ టేస్ట్ డబుల్ అవుతుంది. ఎప్పుడు బిర్యానీ చేసినా మస్తు స్పైసీగా డబుల్ మసాలా బిర్యానీ చేసేదాన్ని, బట్ ఈ బిర్యానీలో మాత్రం కారం మసాలా క్వాంటిటీ కొంచెం తగ్గించిన మా చెర్రీ బాబు కోసం. ఇంకా ఈ కారం విషయానికి వస్తే మీరు తినేదాన్ని బట్టి ఉంటది. మరీ తక్కువ కారం వేసుకుంటే కూడా అసలు అది బిర్యానీ అనరు. ఇంక ఇందులోనే పెరుగు కూడా వేసుకుంటున్నా. కేజీ చికెన్ తీసుకున్నా కదా, ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ మొత్తం వేసుకున్నా. ఇంకా నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీకి నేను ప్రిపేర్ చేసిన గరం మసాలానే వాడుతున్నా. బయట నుండి అయితే ఏం కొనుక్కరాలేదు. అలా బాక్స్ ఓపెన్ చేస్తే చాలు బిర్యానీ స్మెల్ అయితే ఇట్లా వస్తుంది. మన ఛానల్లో ఈ మసాలా ప్రిపరేషన్ వీడియో కూడా ఉన్నది, ఒకసారి వెళ్ళి చూడండి. మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది కదా, అదే ఆయిల్ వాడుతున్నా నేను. ఇప్పుడు ఇందులో నిమ్మరసం ఒకటి మర్చిపోయినా, కానీ నేను తర్వాత వేసిన. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కకి పట్టేటట్టు మంచిగా కలిపి ఒక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఉడికించడానికి బిర్యానీ ఓల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ లో వేసి మరిగించుకోవాలి. ఇందులోనే పుదీనా, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకుంటున్నా నేను ఇక్కడ. ఈ వాటర్ మంచిగా మరిగి ఎసరొచ్చిన తర్వాత మనం 1 hour ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఒక 90% ఉడికించుకోవాలి. 1 hour ముందే రైస్ నానబెట్టినాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. 10-15 minutes లో ఉడికిపోతుంది. ఒక స్టవ్ పైన రైస్ ఉడికించుకొని ఇంకో స్టవ్ పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా ఉడికించుకోవాలి. ఆ 10-15 minutes. కొందరు ఉడికించిన రైస్ ని మ్యారినేట్ చేసిన చికెన్ పైన వేసి దమ్ వేస్తారు, కానీ అట్లా చేయడం వల్ల పీస్ సరిగా ఉడికినట్టు అనిపించదు నాకైతే. అందుకే ఒక 10-15 minutes ముందే ఉడికించుకుంటా. చికెన్ ఒక 15 minutes ముందే ఉడికిస్తే బిర్యానీ చాలా సాఫ్ట్ గా ఉంటది. ఇక్కడ నేను ఉడికించుకున్న రైస్ ని చికెన్ పైన వేసిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటన్నింటిని అయితే మీద ఇట్లా జల్లుతున్నా చూడండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత నిమ్మరసము, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసుకొని దమ్ వేసుకోవడమే. ఇక్కడ నేను నెయ్యి ఏం వాడలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి ఇగో చికెన్ బిర్యానీకి అయితే దమ్ వేస్తున్నా. దమ్ బిర్యానీ అంటే ఇది వేయాలి పక్క. గోధుమ పిండి ఇట్లా ప్లేట్కి పెట్టుకొని ఇదైతే పెట్టేసేయాలి. సో ఇప్పుడైతే పెట్టేస్తున్నా నేను. ఇంక ఇదొకటి పెడితే ఇప్పుడు టైం చూసి ఇది పెట్టిన ఒక కరెక్ట్ 30 minutesకి తీయాలి. 30 minutes వరకు అయితే బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది, మనకు రెడీ అయిపోతుంది. కొంచెం బరువు కూడా పెట్టాలి దీనిపైన. ఇప్పుడైతే ఇది పెట్టేస్తున్నా నేను. 10 minutes, ఒక 5 minutes వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మొత్తానికి చికెన్ దమ్ బిర్యానీ అయితే దమ్ పెట్టేసిన. బిర్యానీ 30 minutesలో రెడీ అయిపోతుంది. ఇగో కిచెన్లో మొత్తం ఆగమాగం అవుతుంది. బిర్యానీ అంటే మామూలు ముచ్చట కాదు. వట్టిగా నార్మల్గా వంట చేసుకుంటేనే నా కిచెన్ మొత్తం అంగడంగడ అవుతుంది. ఇంకా బిర్యానీ చేతనైతే ఆగమాగం అయింది. ఇంకా మా శ్వేత కొన్ని గిన్నెలు తోమింది. ఇంక ఇవన్నీ ఉన్నాయి.
ఓకేనా బాయ్. 30 మినిట్స్ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా తినడం కూడా స్టార్ట్ చేసినాము మేము. బిర్యానీ పై మూత ఇట్లా ఓపెన్ చేయగానే స్మెల్ ఎట్లా వచ్చింది అంటే ఆ స్మెల్ కే కడుపు నిండినంత అయిపోయింది. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నేను ఇట్లనే చేస్తా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో చేస్తా. బిర్యానీ చేయడానికి భయపడే వారు ఎవరైనా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అస్సలు మిస్ కాదు. ఇంతకీ నేను కుక్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఈజీ ఉన్నదా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ దమ్ బిర్యానీకి నేను వాడిన గరం మసాలా మీకు కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అక్కడ ప్రిపరేషన్ వీడియో ఉంటది. ఇంకా బిర్యానీ అందరికి వడ్డించేసి నేను కూడా తినడం స్టార్ట్ చేసిన. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉన్నది. ఈ బిర్యానీ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.